కర్నూలు జిల్లా బస్సు ప్రమాదంలో అగ్నికి ఆహుతైన వారి కుటుంబీకుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయే పరిస్థితి. 48 గంటలకు పైగా నిరీక్షణ అనంతరం అధికారులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. సోమవారం అందుతాయనుకున్న DNA ఫలితాలు ప్రభుత్వ ప్రత్యేక చొరవ మేరకు ఆదివారం ఉదయానికి రావడంతో వెంటనే రక్త సంబంధీకులకు సమాచారం ఇచ్చారు. DNA సరిపోల్చిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం నుంచి మృతదేహాల అప్పగింత ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల మార్చురీ పరిసరాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వం సమకూర్చిన ప్రత్యేక అంబులెన్సుల్లో మృతదేహాలను తీసుకుని కుటుంబీకులు, రక్త సంబంధీకులు స్వస్థలాలకు బయలుదేరారు. మృతదేహాల అప్పగింత ప్రక్రియను కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ఇదిలా ఉండగా తమిళనాడుకు చెందిన ప్రశాంత్ అనే యువకుడి మృతదేహాన్ని సోమవారం అప్పగించే అవకాశం ఉంది. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. మృతుల్లో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, అంబేద్కర్ కోనసీమ, బాపట్ల, చిత్తూరు జిల్లాలకు చెందిన 6, తెలంగాణకు చెందిన 6, కర్ణాటకకు చెందిన 2, తమిళనాడుకు చెందిన 2, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. పూర్తిగా కాలిపోయి మాంసపు ముద్దగా మారడంతో ఏ మృతదేహం ఎవరిదో గుర్తుపట్టలేనట్టు తయారయ్యాయి. దీంతో DNA పరీక్షల అనంతరమే మృతదేహాలను అప్పగించాలని అధికారులు నిర్ణయించారు. DNA పరీక్ష ఫలితాలు ఆదివారం ఉదయం 8 గంటలకే కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు చేరాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఫోరెన్సిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బ్రహ్మాజీ మాస్టర్ ఆధ్వర్యంలో DNA సరిపోల్చి మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం 1:45 నుంచి రాత్రి 8:30 వరకు సాగింది.